వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనము మ్యాథ్స్ 2Aలో భాగంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి, ఎస్ఏలు. ఇది క్వశ్చన్ నెంబర్ 18 వచ్చి మనకి డిమోర్స్ థియరం నుంచి వస్తుందండి. దీంట్లో మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఒక 5 ప్రాబ్లమ్స్ అండి. అంటే మనకి స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక 5 ప్రాబ్లమ్స్ మాత్రమే దీంట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ రాస్తున్నామండి. క్వశ్చన్ నెంబర్ 1 అండి, ఆల్ఫా కమా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 2x + 4 = 0 for any small n belongs to capital N. Show that alpha power n plus beta power n is equal to 2 power n plus 1 into cos n pi by 3 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి cos alpha plus cos beta plus cos gamma is equal to 0. sin alpha plus sin beta plus sin gamma is equal to 0. Then prove that cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 3/2 is equal to sin square alpha plus sin square beta plus sin square gamma అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి show that the value 1 plus sin pi by 8 plus I into cos pi by 8 అండి by 1 plus sin pi by 8 minus I into cos pi by 8 whole power 8/3 is -1 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి n is an integer, then show that 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n is equal to 2 power n plus 1 cos to the power of n into theta by 2 into cos n theta by 2 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి, ఇఫ్ n is an integer then show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n is equal to 2 power n plus 1 into cos n pi by 2 అండి. దీని యొక్క సొల్యూషన్స్ మనకి మన ఛానల్లో, మాతృశ్రీ ఛానల్లో ఉన్నాయండి. సొల్యూషన్స్ మీరు దాంట్లో చూసుకోవచ్చు. అంటే క్వశ్చన్ నెంబర్ 18 అంటే క్వశ్చన్ వైజ్ పెట్టామండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 19 అండి, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ అండి, సాల్వ్ 2 × x⁴ ప్లస్ x⁴ మైనస్ 12x³ మైనస్ 12x² ప్లస్ x + 2 = 0 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి 6 × x⁴ మైనస్ 25x⁴ ప్లస్ 31x⁴ మైనస్ 31x² ప్లస్ 25x - 6 = 0 అండి. థర్డ్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ x⁴ మైనస్ 5 × x⁴ ప్లస్ 9 × x³ మైనస్ 9x² ప్లస్ 5x - 1 = 0 అండి. అలాగే మనకి ఫోర్త్ క్వశ్చన్ సాల్వ్ x⁴ మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 = 0 అండి. ఐదో క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి 3x³ మైనస్ 26x² ప్లస్ 52x - 24 = 0 అండి. గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. అంటే మనకి ఇది క్లాస్ 1 క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ మీద మనకి క్వశ్చన్ నెంబర్ 19 ఉంటుందండి ఎక్కువగా. అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషను, అథమెటిక్ ప్రోగ్రెషన్ మీద కూడా సమ్స్ 1 2 చూసుకుంటే మనకి బెటర్ అండి. అంటే మనకి ఎక్కువగా క్లాస్ 1 క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ మీద ఇస్తున్నాడు. అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్, అథమెటిక్ ప్రోగ్రెషన్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 19 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 20 అండి, ఇది బైనామల్ థియరం నుంచి వస్తుందండి. మనకి బైనామల్ థియరం నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఇన్ఫైనైట్ సిరీస్ ఒకటి, మామూలు ప్రాబ్లం ఒకటి. క్వశ్చన్ నెంబర్ 20 అండి, ఇఫ్ n is పాజిటివ్ ఇంటిజర్, x is any non-zero రియల్ నెంబర్, దెన్ c0 ప్లస్ c1 × x/2 ప్లస్ c2 × x²/3 అప్ టు cn × x⁴n/n + 1 is equal to 1 plus x whole power n plus 1 minus 1/n plus 1 into x అండి. ఇది చాలా టైమ్స్ ఇచ్చాడండి క్వశ్చన్. ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ 4 టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 plus x whole power n ఆర్ a1 a2 a3 a4 రెస్పెక్టివ్లీ, దెన్ షో దట్ a1 plus a2 plus a3 plus a4 is equal to 2a2 / a2 plus a3 అండి. క్వశ్చన్ నెంబర్ 3 అండి, if the coefficients of r plus 1 r plus 2 terms in the expansion 1 plus x whole power n are in AP, then show that n² minus 4r plus 1 into n plus 4r² minus 2 is equal to 0 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి, if the coefficient of x⁴ in the expansion of ax² plus 1/bx whole power 11 equal to the coefficient of x⁴ minus 10 in the expansion of ax minus 1/bx² whole to the power of 11, find the relation between a and b అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి, ఇఫ్ p and q ఆర్ ద సమ్ ఆఫ్ ద ఆడ్ టర్మ్స్, సమ్ ఆఫ్ ద ఈవెన్ టర్మ్స్ రెస్పెక్టివ్లీ ఇన్ ద ఎక్స్పాన్షన్ x plus a whole power n, then prove that p² - q² is equal to x² - a² whole power n
సెకండ్ వచ్చి 4pq x ప్లస్ a హోల్ పవర్ 2n మైనస్ x మైనస్ a హోల్ పవర్ 2n అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 20కి సంబంధించి బైనామియల్ థియరమ్లో క్వశ్చన్స్ అండి. ఈ 5 క్వశ్చన్స్ చేసుకున్నా మనకి సరిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఇన్ఫినిట్ సిరీస్లో మనకి బైనామియల్ థియరమ్లో క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇది మనకి ఒకే రెండు ఫార్ములాస్ మీద బేస్ అయి ఉంటాయండి క్వశ్చన్స్ అన్ని. క్వశ్చన్ నెంబర్ 1 అండి. x = 1 × 3 / 3 × 6 ప్లస్ 1 × 3 × 5 / 3 × 6 × 9 అండి, ప్లస్ 1 × 3 × 5 × 7 / 3 × 6 × 9 × 12 అండి. దాన్ని ప్రూవ్ దట్ 9x² + 24x = 11 అండి. ఇది సో మెనీ టైమ్స్ ఇచ్చాడండి పేపర్లో, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి x = 1/5 ప్లస్ 1 × 3 / 5 × 10 ప్లస్ 1 × 3 × 5 / 5 × 10 × 15 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. దాన్ని ఫైండ్ 3x² + 6x = 2 అండి. ఇది కూడా మనకి ఎక్కువ టైమ్స్ ఇచ్చాడని క్వశ్చన్. తర్వాత ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇన్ఫినిట్ సిరీస్ 1 + 1/3 ప్లస్ 1 × 3 / 3 × 6 ప్లస్ 1 × 3 × 5 / 3 × 6 × 9 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ సమ్ ఇన్ఫినిట్ సిరీస్ అండి. 7/5 × 1 + 1/10² ప్లస్ 1 × 3 / 1 × 2 1/10⁴ అండి, ప్లస్ 1 × 3 × 5 / 1 × 2 × 3 × 1/10⁶ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. t = 4/5 ప్లస్ 4 × 6/5 × 10 ప్లస్ 4 × 6 × 8/5 × 10 × 15 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. దెన్ ప్రూవ్ దట్ 9t = 16 అండి. అంటే మనకి ఎక్కువగా ఇన్ఫినిట్ సిరీస్లో చాలా ఈజీ క్వశ్చన్ అండి. అంటే క్వశ్చన్ నెంబర్ 20 కన్నా 21 మనకి చాలా ఈజీ క్వశ్చన్. అంటే 20లో ఏమొస్తాయి చెప్పలేమండి, 20లో ఏమొస్తాయి చెప్పలేము. 21లో మాత్రం కంపల్సరీ 5లోంచి ఒక సమ్ కంపల్సరీ వస్తుందండి. ఇది మనకి బైనామియల్ థియరమ్లో క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 22 అండి. మెజర్స్లో ప్రాబ్లం అండి. ఇది స్టాట్ ప్రాబ్లం. మనకి దీంట్లో ఒక 5 ప్రాబ్లమ్స్ అండి. వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్ మీద మనకి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనకి వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి ఫస్ట్ క్వశ్చన్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి మనకి మీన్ డివియేషన్ ఫ్రమ్ ద మీన్ అండి ఫాలోయింగ్ డేటా స్టెప్ డివియేషన్ మెథడ్లో చేయాలి సెకండ్ క్వశ్చన్ వచ్చి. అలాగే మనకి మూడో క్వశ్చన్ వచ్చి మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అండి. మామూలుగా xi మనకి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనకి మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అడిగాడండి. అంటే అలాగే ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ అండి xi fi ఇచ్చినప్పుడు. అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఫైండ్ ద మీన్ డివియేషన్ అబౌట్ ద మీన్ అండి. ఇది కూడా మనకి xi fi ఇచ్చినప్పుడు. మనకి ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయండి, మనకు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇది మనకి మెజర్స్లో మనకి అంటే మనకి 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి కాబట్టి మనం డి మోర్స్ థియరం, అలాగే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండి, అలాగే బైనామియల్ థియరంలో మనకి ఇన్ఫినిట్ సిరీస్, అలాగే క్వశ్చన్ నెంబర్ 22 అండి. తర్వాత అలాగే క్వశ్చన్ నెంబర్ 24 రాండమ్ వేరియబుల్స్ అయితే మొత్తం 5 క్వశ్చన్స్ అవుతున్నాయండి. కాబట్టి దీంట్లో కూడా క్వశ్చన్ ఇది మనకి టేబుల్ స్టాట్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇవే క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి మనకు ఆన్సర్ కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 22 అండి మెజర్స్. క్వశ్చన్ నెంబర్ 23 అండి. ఇది ప్రాబిలిటీ నుంచి వస్తాయి మనకి. అంటే మనకి ఇక్కడ 3 థియరమ్స్ ఉన్నాయండి. స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబిలిటీ, అలాగే డిఫైన్ కండిషన్ ప్రాబిలిటీ, స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరమ్ ఆన్ ప్రాబిలిటీ అండి. అలాగే స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థియరమ్ అండి. అంటే మనకి మామూలుగా ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇది మనం మామూలుగా 7 క్వశ్చన్స్ చదువుతామండి. దీంట్లో ప్రాబిలిటీలో కొద్ది కష్టం అనుకున్న వాళ్ళు ఈ 3 థియరమ్స్ చదివితే సరిపోతుందండి. ఒకవేళ పైన క్వశ్చన్స్ కష్టంగా ఇస్తే మనకి ఈ థియరమ్ రాయించండి. మనకి ఈజీగానే ఉంటాయి థియరమ్స్, సెట్ థియరీ మీద ఆధారపడి ఉంటాయండి ఇవి మనకి. అలాగే బేస్ థియరీ మీద అప్లికేషన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి ఒకవేళ ఈ థియరమ్ ఇవ్వకపోతే అప్లికేషన్స్ ఇస్తున్నాడు కాబట్టి మనకు ఒక 2 క్వశ్చన్స్ బేస్ థియరమ్ అప్లికేషన్ చేస్తే ఒకే మోడల్లో ఉంటాయండి. కాకపోతే అర్న్ ప్రాబ్లమ్స్, బాక్సెస్ 3 బాక్సెస్ ఇచ్చి 2 బాల్స్, వైట్ బాల్స్, బ్లాక్ బాల్స్, అలాగా బేస్ థియరమ్ మీద అప్లికేషన్ మీద ప్రాబ్లం ఇస్తాడు ఈ థియరమ్ ఇవ్వకపోతే.
కాబట్టి క్వశ్చన్ నెంబర్ 23లో ప్రాబిలిటీలో మనకి 3 థియరమ్స్ బాగా చదివి దాని మీద బేస్ థియరం మీద మనం అప్లికేషన్ సమస్య చేస్తే సరిపోతుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 24 అండి. ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి వస్తుందండి క్వశ్చన్. ఇది మనకి ఒక టేబుల్ ఇస్తాడండి. ర్యాండమ్ వేరియబుల్ ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ కే ద మీన్, అలాగే థర్డ్ వన్ వచ్చి 0 x <5 అండి. ఇది మనకి 12 టైమ్స్ 5 ఇచ్చాడండి. క్వశ్చన్ పేపర్లో ఎక్కువగా క్వశ్చన్ కనిపించే క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా మనకి ఆ ప్రాబిలిటీస్ ఇచ్చాడండి. ఫైండ్ సి, అలాగే 0 x <3 అండి. అలా థర్డ్ వన్ 1 x <2 అండి. ఫోర్త్ వన్ వచ్చి p x <1 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి క్యూబికల్ డై ఈజ్ థ్రోన్ ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ గివింగ్ నెంబర్ ఆఫ్ ఫేస్ దట్ షో అప్ అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ అండి, ర్యాండమ్ వేరియబుల్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ ఆఫ్ కే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అడిగాడండి. ఇది కూడా మనకి క్వశ్చన్ నెంబర్ 5 కూడా వాల్యూ ఆఫ్ కే మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అడిగాడండి. ఇక్కడ మనకి ర్యాండమ్ వేరియబుల్స్లో ఈ 5 క్వశ్చన్లు చేసుకుంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి. అంటే మనం ఎక్కువగా చేసుకోవాల్సిన ఏంటంటే మనకి డిమోర్స్ థియరం, అలాగే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనం మినిమం ఒక 5 క్వశ్చన్ చెప్పుకున్నామండి. అలాగే మనకి బైనామియల్ థియరంలో ఇన్ఫైనైట్ సిరీస్, అలాగే స్టాట్ మెజర్స్లో ఒక 5 క్వశ్చన్స్, అలాగే క్వశ్చన్ నెంబర్ 24 ర్యాండమ్ వేరియబుల్ అండి. ఇది మనకి కూడా ఇది ఈజీగా ఉంటుంది. దీంట్లో కానీ కష్టంగా ఇస్తే మనం ప్రాబిలిటీలో 3 థియరమ్స్ దాని మీద అప్లికేషన్ నేర్చుకుంటామండి. అలాగే బైనామియల్ థియరంలో క్వశ్చన్ నెంబర్ 20 కూడా కొన్ని మినిమం ఒక 5 ప్రాబ్లమ్స్ చేస్తే మనకి అంటే మన 7 చదువుకుని వెళ్తే మినిమం మనం నేర్చుకునేయే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి మనకు 7 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఇవి చాలా ఈజీ అండి. 2A పేపర్ అంత కష్టంగా ఉండదు మనకి. ఒకవేళ కష్టంగా ఇస్తే 2B కష్టంగా ఇస్తాడు తప్ప ఈ ప్రాబ్లం 2A మనకి ఎప్పుడు ఈజీగానే ఉంటుందండి క్వశ్చన్ ఇది మనకి. కాబట్టి ఈ క్వశ్చన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్ది షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అది మనకి మీరు ఇచ్చే సపోర్ట్ అండి. ఇది సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి కొద్ది చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.